నేను జనగాం డిపోలో కండక్టర్ పనిచేస్తున్నాను. నా పేరు రామేశ్వరు. మా యూనియన్ బ్యాంకు మా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి నాకు ఒక సాయంత్రం ఒక లింక్ వచ్చింది. యూనియన్ బ్యాంకు 180K అని ఒక లింక్ రావడం వల్ల దాన్ని ఓపెన్ చేయడం, క్లిక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చేయమన్నారు. ఇన్స్టాల్మెంట్ చేయడం వల్ల నా వయోం ఓపెన్ అయింది. వయోంలో నాకు డీటెయిల్స్ పెట్టమని చెప్పినాక డీటెయిల్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్స్ పెట్టి మర్చిపోయాను. దాని తర్వాత సాయంత్రం నేను ఇవాళ పొద్దున చూసుకుంటే నా ఫోన్ హ్యాక్ అయి ఉన్నది. నా అవుట్ గోయింగ్ కాల్స్ పోవట్లేదు. నా ఇచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి అకౌంట్ సిమ్ కార్డు బ్లాక్ అయింది. మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అని చెప్పి చేయడం వల్ల నాకు డౌట్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నా అకౌంట్లో 142 రూపాయలు మాత్రమే మిగిలినాయి. అట్లెట్లా అని నా అకౌంట్ చాలా 11 లక్షల పైగా ఉండాలనేటువంటి ఆలోచనలోనే బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 నుంచి పొద్దున 9 గంటల లోపల 11,21,000 డ్రా చేసినట్టు సైబర్ క్రైమ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మన పిఎస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. 1930కు కంప్లైంట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన నా కేసును వాళ్ళు కూడా స్పందించి ఆ సైబర్ క్రైమ్ ఆయన అందులో నెఫ్ట్ 2 లక్షల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ చెన్నై సీతపూడూరు అనేటువంటి బ్యాంక్ అకౌంట్కు నెఫ్ట్ కొట్టినట్టు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. మిగిలిన అన్ని వేరే నంబర్ల నుంచి ఇచ్చారు. అవన్నీ 1930 సైబర్ క్రైమ్ నుంచి నాకు మెసేజ్ కూడా వచ్చింది. 1,37,000 హోల్డ్ చేసినామని. మిగిలిన విషయాలన్నీ ఇక్కడ లోకల్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేస్తున్నారు సైబర్ క్రైమ్ మోసగాళ్ళు. దయచేసి గుర్తించి నాలాగా మళ్ళీ మీరు మోసపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కానీ వేరే సైబర్ క్రైమ్ జరగకుండా జాగ్రత్త పడతారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇట్లాంటి యాప్లు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోకుండా జాగ్రత్త పడాలని నా మనవి. అది ఓపెన్ చేస్తా, ఓపెన్ చేయాలా, బ్లాక్ చేసిన తీసేయాలా? ఇది వస్తుంది ఇన్స్టాల్ అని వస్తుంది. వయోం దిస్ యాప్ ఈజ్ ఫేక్. ఇది రాలే నాకు. యాప్ బ్లాక్ చేసినా కదా, నేను బ్లాక్లో ఉంది.